సార్ నమస్తే, మీ పేరు? నా పేరు పవన్ కుమార్ శర్మ, మంగళగిరి అండి. సార్ ఎక్కడ మంగళగిరిలో ఎక్కడండి? మంగళగిరి శివాలయం దగ్గర ఉంటామండి మేము, కొత్తపేట. అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అసలు ఆ ఏరియాలో? మా నాన్నగారు మా తాతగారు వాళ్ళ దగ్గర నుంచి కూడా అదే ఏరియాలో ఉండి 1948లో వచ్చారు మంగళగిరికి. అప్పటి నుంచి కూడా అక్కడే ఉంటున్నామండి. అంటే అన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు. మరి మీకు పట్టా ఉందా గతంలో? అంటే 1982లో మా తాతగారు ఇక్కడ స్థలం కొనుక్కున్నారు, పానకాల స్వామి మట్టి దగ్గర. అప్పట్లో ఏంటంటే బీఫారాలు ఇచ్చారే తప్ప పట్టాలు అయితే ఇవ్వలేదండి. ఆ 82 నుంచి కూడా అట్లాగే బీఫారంతోనే ఉన్నాము. ఇప్పుడు లోకేష్ గారి యొక్క ఈ కార్యక్రమంలో పట్టా తీసుకోవడం అనేది మా తాతగారి వల్ల కాలేదు, మా తాతగారి తర్వాత మా నాన్నగారి వల్ల కాలేదు, ఇప్పుడు మేము తీసుకుంటున్నాం. ఎలా ఫీల్ అవుతున్నారు మరి? మీ చేతుల మీద, లోకేష్ గారి చేతుల మీదుగా పట్టా తీసుకోబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు అసలు మీరు? అంతే కదండి, మా తాతగారు బీఫారం తీసుకున్నారు, మా నాన్నగారు ఉన్నారు, కానీ ఇప్పుడు నా పేరు మీద పట్టా రావడం చాలా ఆనందదాయకంగా ఉన్నది. అంటే పట్టా లేకపోవడం వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులకు గురయ్యారు సార్? గతంలో అన్ని సంవత్సరాల బట్టి బీఫారంతోనే ఉన్నారు కదా, ఎలాంటి ఇబ్బందులకు గురయ్యారు? అంటే ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే అండి, ఇంటి పట్టా అనేది ఏంటంటే సొంత ఇల్లు మంది. ఇప్పుడు మేము ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా బీఫారం ఉండటం చేత అది ఒక లోన్ పెట్టుకోవాలన్నా, లేకపోతే ఎక్కడన్నా పెట్టుకోవాలన్నా, ఒక ప్రాపర్టీలా పెట్టుకోవాలంటే దానికి ఆథరైజేషన్ లేకపోవడం వల్ల ఏంటంటే అది సొంత ఇల్లు అయినా సరే అద్దెలు లాగానే ఫీల్ అయ్యేవాళ్ళం. సో ఇవాళ లోకేష్ గారు ఎట్లా అయితే పట్టాలు ఇప్పించడం వల్ల ఇన్నాళ్ళు ఆ ఇల్లు మాదే, కానీ ఇప్పుడు అఫీషియల్గా ఇల్లు మా సొంతం చేసుకోగలుగుతున్నాం. ఇది లోకేష్ గారు చేసినటువంటి కృషి చాలా అభినందనీయం. అంటే ఎవరన్నా వచ్చి మన ఇల్లు కూల్చేస్తారంటే, మన దగ్గర పట్టా లేదు, ఎవరన్నా వచ్చి ఇల్లు కూల్చేస్తారన్న భయంతో ఉండేవాళ్ళ గతంలో. అంటే ఎప్పుడప్పుడు వదంతులు వస్తుండే ఎలక్షన్స్కి బిఫోర్ ఏంటంటే ఇవంతా కూడా కొండ ఫారెస్ట్ అని చెప్పి, ఎప్పుడైనా సరే ఇళ్ళు తీసేస్తారు, భవిష్యత్తులో తీసేస్తారని చెప్పి చాలాసార్లు, అంటే ఇప్పుడు నా వయసు 43 ఏళ్ళు, ఇప్పటికి నేనే ఒక 10 సార్లు వినుంటానమాట. 2000 సంవత్సరంలో నుంచి ప్రతి గవర్నమెంట్ వచ్చే ముందర ఇళ్ళు తీసేస్తారని, గవర్నమెంట్ రాగానే ఇళ్ళు ఇస్తారని చెప్పి, ఈ పట్టాలు ఇస్తారని చెప్పి ప్రాసెస్ నేనే లాస్ట్ 20 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. కానీ అందరూ వస్తున్నారు, వెళుతున్నారు. లోకేష్ గారు మాత్రం దీన్ని బిఫోర్ ఎలక్షన్స్ ఎట్లా అయితే పట్టాలు ఇస్తాను అన్నారో దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. అంటే ఏదైతే హామీ ఇచ్చారో అదే విధంగా చేస్తున్నారని అనుకోవచ్చు. అంటే రీల్ స్టార్కి చాలా తేడా ఉంటుందంట. గతంలో ఆర్కే గారు కూడా ఎన్నో రకాల హామీలు ఇచ్చిన పరిస్థితి, మీ మంగళగిరి వాసులందరికీ పట్టాలు ఇస్తాను, ఇళ్ల స్థలాలు ఇచ్చిన కూడా ఆయన గతంలో మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు లోకేష్ గారు కూడా అదే హామీ ఇచ్చారు, ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. ఎలా చూడొచ్చు రీల్ స్టార్కి? అంటే అండి, ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా మేము గుళ్ళో పూజారిని గారు చెప్తున్నా, మనకి ఏదైనా పని కావాలనుకోండి, దేవుడికి 100 మొక్కులు మొక్కుతూ ఉంటాం, పని అయిన తర్వాత దేవుడినే మర్చిపోతాం. అట్లాగే మనుషులందరూ కూడా పని అవ్వకముందు ఒక మాట, పని అయిన తర్వాత ఒక మాట. చాలా నాయకులు మంగళగిరి అట్లా వచ్చారు, చేస్తున్నారు. కానీ లోకేష్ గారి విషయంలో కూడా మేము మొదట్లో అట్లాగే అనుకున్నాం. కానీ ఈయన ముందు ఏదైతే చెప్పారో గెలిచిన తర్వాత కూడా అదే చేస్తూ ఉన్నారు. మనుషుల్లో కొంతమంది మాత్రమే మహానుభావులు ఉంటారు. అట్లా మంగళగిరికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలో ఈయన మనిషిగా మహానుభావుడిగా ఉండగలిగాడు. ఎందుకని అంటే చెప్పడం అందరూ చెబుతూ ఉంటారు, కానీ దాన్ని చేసి చూపించడం అనేది చాలా గొప్పతనం. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారు సార్, లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చారో అందరు నాయకుల్లాగా లోకేష్ గారు అదే హామీ ఇచ్చారు, ఇంకా అది ఏం చేస్తారన్న ఉద్దేశంతో అనుకున్నారా, లేక లోకేష్ గారు చెప్పింది చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు? మొదట్లో కనుక అనుకున్నామండి. ఈయన కూడా ఇప్పుడు ఆర్కే గారు వచ్చారు చెప్పారు, అంతకుముందు ఇంకొక ఆయన వచ్చారు చెప్పారు, అందరూ చెప్తున్నా అనుకున్నారు. కానీ ఇది మాత్రం చేస్తారని చెప్పి ఫస్ట్లో మేము కొంచెం కాన్ఫిడెన్స్ అనిపించింది. ప్రతి నాయకుడు కూడా గెలిచే ముందు చెప్పే మాటలు కదా అనుకున్నాం, కానీ గెలిచిన తర్వాత చేస్తారని చెప్పి. ఎందుకంటే ఈయన యువగళంలో ప్రతి వాళ్ళని కలుపుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే ఏదో వీడియోస్ కోసం, ఫొటోస్ కోసం తెలిసిన వాళ్ళని మాత్రమే దగ్గర రానిచ్చేవాళ్ళు. ఈయన ఏంటంటే ప్రతి వాళ్ళతో మమేకమైపోయి యువగళంలో నడవటం, అట్లాగే వచ్చిన వాళ్ళందరినీ ఆదరించడం, ఇవన్నీ చూసిన తర్వాత కొద్దిగా హోప్ ఉంది. కానీ అది ఇవాళ నిజంగా పట్టా తీసుకున్న తర్వాత 100% ఈయన మాత్రమే చేయగలుగుతాడు. మంగళగిరి చరిత్రలో ఒకటే మాట, లోకేష్కి ముందు, లోకేష్కి తర్వాత. ఇది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సార్ నమస్తే, మీ పేరండి? వెంకటేశ్వరరావు. ఏం చేస్తారండి? నేను లాండ్రీ ఇస్త్రీ. ఎక్కడ? మంగళగిరి నియోజకవర్గం అండి. మంగళగిరి ప్రకాష్ నగర్. ఏంటి మరి ఈ రోజున ఇక ఇళ్ళ పట్టా పట్టుకున్నారు కదా, ఏంటి అసలు? మా అమ్మాయికి ఇస్తుంటే నన్ను రమ్మంది, అందుకని తోడుగా వచ్చింది వదిన గారు అమ్మాయి. అంటే ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మరి ఈ రోజున ఇళ్ళ పట్టా ఇచ్చారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు అసలు మీరు? ఇది ఓకే, బాగుంది ఇవ్వటం. అంటే గతంలో ఎంతోమంది నాయకులు వచ్చారు, ఇస్తా అని చెప్పారు, ఇచ్చారా మరి గతంలో? నేను చూడలేదు, నా అంత విన్నారు కానీ మరి నేను ఇలా ఎప్పుడు జరగలేదు. ఇంత పర్ఫెక్ట్ బాగుంది. అంటే ఎలా ఉంది మరి ఇక్కడ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే మంగళగిరి నియోజకవర్గం ఎలా ఉందంటారు? లోకేష్ గారు పనితీరు ఏంటి అసలు? సూపర్గా ఉంది, బాగుంది అంత. మా అమ్మగారు, మీ పేరు? మా అమ్మ
నా పేరు తలుపుల పద్మావతి. పద్మావతి గారు ఇంట్లోనే ఉంటారా? ఇంట్లోనే ఉంటా. మంగళగిరి నియోజకవర్గమ్మా? అవును, ఎక్కడ మంగళగిరిలో? మంగళగిరి గారి ఉండవల్లి కొండ. మంగళగిరి నియోజకవర్గం. Yes. మరి ఈ రోజున లోకేష్ గారు చెప్పినట్లుగా సొంత ఇంటికి అలా నెరవేర్చినట్టుగా సొంత పట్టా ఇవ్వడం జరుగుతుంది కదా, ఎలా ఉందమ్మా, ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉంది. ఇంత వయసు వచ్చినాక మాకు అలా ఇచ్చారంటే చిన్నోడైనా ధన్యవాదాలు చెప్పుకోవాలి. చాలా సంతోషం. అంటే ఇక్కడ మీకు పట్టా ఇవ్వడంలో ఎలాంటి పారదర్శకంగా ఉందంటారు? డబ్బులు ఇవ్వటం కానీ, డబ్బులు ఇచ్చారా మీరేమన్నా? ఏం రూపాయి అసలు వాళ్ళకి మంచి ఇంటి కూడా ఇవ్వలేము మేము. నేను మా అబ్బాయి దగ్గర ఉండ కాలు బాగోక వాళ్ళే ఫోన్ చేసి రమ్మన్నారు, ఇలా సంగతమ్మా మీకు శిల్పిస్తాము, దాని ప్రకారం అక్కడికి రండి తీసుకెళ్తాం అన్నారు. మా దగ్గర మేము ఎటువంటిది వాళ్ళకి ఏమీ ఇవ్వలేం. అంటే లోకేష్ గారు పాదయాత్ర టైంలో మీకు ఎలాంటి హామీ ఇచ్చారు అసలు? ఇస్తామన్నాడు, ఇప్పుడు వాటర్ ఇస్తామన్నాడు, ఇళ్ళ పట్టాలు ఇస్తామన్నాడు. నేను లోకేష్ పాదయాత్రలో కూడా తిరిగా, నెల రోజులు తిరిగా, డోర్ అండ్ డోర్ అవన్నీ తిరిగేసాం. అంటే చెప్పినట్లుగా మీకు ఇళ్ళ పట్టా ఇచ్చేసారు? బాగా ఇస్తారు, ఇచ్చారు. ఎలా ఫీల్ అవుతారు ఇంత వయసులో మీకు ఇళ్ళ పట్టా వచ్చిందంటే మీ ఆనందానికి? చాలా సంతోషం, చాలా. విజయవాడలో అసలు ఇంతవరకు కొన్ని ప్రాంతాల్లో వచ్చిందే లేదు. ఈ ఏరియాకి లోకేష్ బాబు చేశాడంటే చాలా సంతోషం. అంటే ఓ పక్కనేమో లోకేష్ గారు మంగళగిరిలో గెలిచిన తర్వాత ప్రజల్ని పట్టించుకోవటం లేదు, విదేశాల్లో తిరుగుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అలాగే అంటారు, 10 మందిని మెప్పించాలంటే ఒక ఇంట్లో 9 పిల్లలు ఉంటారు, 9 పిల్లలు సమానంగా ఉండరు కదా, 9 మనసులు ఒకలాగా ఉండవు కదయ్యా. తల్లికి ఉండదు, బిడ్డలకి ఉండదు. అలాంటప్పుడు ఒక్కొక్కడి మీద మమకారం ఉంటుంది, ఒక్కొక్కడి మీద ఇది ఉంటుంది. అలాంటప్పుడు అది కూడా అలాగే అనుకోవాలి, తీసుకోవాలి. అందరికి ఒకేసారి అవుతుంది కదమ్మా, ఏ చేసినా. ఎలా చేస్తారు, ఏదో అనుకుంటారు జనం. అంటే ఇక్కడ లోకేష్ గారు గెలిచిన తర్వాత ఇక్కడ ఎలాంటి మార్పులు వచ్చినాయి అమ్మా మంగళగిరిలో? అసలు మంగళగిరి నియోజకవర్గంలో చాలా బాగుంది. మా ఏరియా అయితే అన్ని రోడ్లు గీట్లు బ్రహ్మాండంగా చేస్తున్నారు, చాలా సేఫ్టీగా ఉంది. ఫ్రీ బస్సుల్లో మేము అన్ని చోట్లకి యాత్రలకు వెళ్తున్నాము, అంత బాగుందయ్యా. అంటే మరి గతంలో ఆర్కే గారు గెలిచారు, మరి అప్పుడు కూడా మీకు ఇళ్ళ పట్టాలు ఇస్తా అని చెప్పి కూడా మాటలు ఇచ్చిన పరిస్థితి, మరి ఇచ్చారమ్మా గతంలో? ఏమి ఇచ్చిన దాఖలాలు లేవు ఎక్కడ. సరే, ఎవడ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి అనుకోండి. మరి ఇక్కడ ఇదే విధంగా కానీ లోకేష్ గారు పనిచేస్తే ఈసారి ఎంత మెజారిటీ రావచ్చు అని? ఇదే విధంగా చేస్తే మళ్ళీ ఇంకా దీని మీద ఇంకొంచెం బంపరగానే రావచ్చు. అంటే గెలుస్తారంటారు? గెలుస్తారు, గెలిపించుకుంటారు జనం. జనమే గెలిపిస్తారంటారు.